మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో దేవుని పరిచర్య చేసినటువంటి వ్యక్తి, అలాగే తెలుగు అపోస్తులుగా పేరొందినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ తెలుగు అపోస్తులుగా పేరొందిన వ్యక్తి గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. దానికి ముందు గుండ్లకమ్మ నది యొక్క బాప్తీసాలు ఏంటి, గుండ్లకమ్మ నది ప్రత్యేకత, బాప్తీసాల యొక్క ప్రత్యేకత మనం చూద్దాం. మీరు వందలాది మంది, వేలాది మంది బాప్తీసం తీసుకోవడం ఎప్పుడైనా చూసారా? ఒకేసారి వేలాది వందలాది మంది బాప్తీసం తీసుకోవడం మన కళ్ళారా మనం చూడలేదు. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారి శిష్యులు చేశారు. యేసుక్రీస్తు వారి శిష్యులు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ మొదటి శతాబ్దపు కాలంలో ఒకేసారి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఒకేసారి వందల కొద్ది వేల కొద్ది బాప్తీసాలు ఇవ్వడం మనం చూస్తాం, బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వాక్యం ప్రకారము దేవుని వాక్యం విన్న వారందరిలో విశ్వాసం కలిగి 3000 మంది ఒకేసారి బాప్తీసాలు పొందారు అని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుతాం. అలా 3000 మంది ఒకేసారి బాప్తీసం తీసుకున్నారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం కూడా దేవుని వాక్యం విని విశ్వాసం పెంచుకుని విశ్వసించిన అనేకులలో 5000 మంది బాప్తీసం పొందారు. 5000 మంది కేవలం పురుషులు, వారు కాకుండా ఇంకా స్త్రీలు కూడా అనేకులున్నారు. ఇలా మొదటి శతాబ్దంలో దేవుని వాక్యం విని వందలు వేలు బాప్తీసం తీసుకున్నారు. నేడు ఒక్కరు మారడానికి, ఒక్కరు బాప్తీసం తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసా, ఎంత ఇబ్బంది పడుతున్నారో. అయితే అప్పుడు ఎలా జరిగినవో అలాంటివి నేడు మన దగ్గర జరుగుతాయా, అలాంటివి ఏమైనా మన దగ్గర ఉన్నాయా అని మనం చూస్తే, ఒకరోజు పెంతుకొస్తు రోజున, ఈ పెంతుకొస్తు రోజున అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా ప్రాంతంలో 4000 మంది ఒకేసారి ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారు. మొత్తం 4116 మంది ఒకే రోజు బాప్తీసం తీసుకోవడం మనం చూస్తాం. 280 చర్చిల నుంచి వచ్చిన వాళ్ళు 800 మంది జనసమూహం ఉన్నారు. ఆ 800 జనసమూహం మధ్య 4116 మంది బాప్తీసం తీసుకున్నారు. ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతేకాదు 2020లో ఫిలిప్పైన్స్లో 1618 మంది ఒకేసారి ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారు. అలాగే జెనీవాలో 3000 మంది బాప్తీసం తీసుకున్నారు, జెనీవా ప్రాంతంలో. ఇది కాకుండా ఈ సెవెంత్ డే అడ్వెంటేజ్ చర్చ్ వాళ్ళు ఈ ఫిలిప్పైన్స్ ప్రాంతంలోనే అనుకుంటా బీచ్లో 1,00,000 మందికి ఒకే రోజు 1,00,000 మందికి బాప్తీసం తీసుకున్నారు. అయితే సెవెంత్ డే వాళ్ళు ఇలాంటి అడ్వెంచర్ పనులే చేస్తారు. పైగా కొంతమందికి రీబాప్తీసం ఇస్తారు, ఇంకొంతమందిని డినామినేషన్లో మార్చి బాప్తీసం ఇస్తారు, కొంతమందికి కొత్త వాళ్ళకు బాప్తీసం ఇస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కలిపి 1,00,000 మందికి బీచ్లో బాప్తీసాలు ఇచ్చారు. బట్ ఆ బాప్తీసాలు ప్రక్కన పెడితే ఇలాగా మొట్టమొదటిసారి వాక్యం విని విశ్వాసం పెంచుకుని ఒకేసారి వేల కొద్ది వందల కొద్ది బాప్తీసాలు ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా రేర్ విషయం. అది మొదటి శతాబ్దపు కాలంలో జరిగింది. ఇప్పుడు అక్కడక్కడ కాలిఫోర్నియాలోను, ఈ జెనీవాలోను, ఫిలిప్పైన్స్లోను, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఆ విషయం మీకు తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో లేదా మన ఇండియాలో 10 మంది నది దగ్గర లేదా ఏదైనా కాలువ దగ్గర కనిపిస్తే చాలు మతం మార్చేస్తున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు, బలవంతపు మత మార్పిళ్ళు అని చెప్పి, అన్యమత మార్పిళ్ళు అని చెప్పి గోల చేస్తారు. న్యూస్ ఛానల్లో రాజకీయ నాయకులు రాజకీయాలు చేసేస్తారు, వీలైతే చెడిపేస్తారు, అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి దాడి చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఒకేసారి కనీసం 10 మందికి బాప్తీసం ఇవ్వలేకపోతున్నాం. దేవుణ్ణి నమ్ముకొని ఎవరికి వారు హృదయాన్ని మార్చుకుని మారు మనసు పొంది ఎవరికి వాళ్ళు స్వతహాగా వచ్చి స్వచ్ఛందంగా బాప్తీసాలు తీసుకుంటుంటే కనీసం 5-10 మంది కనిపిస్తే చాలు కేసులు పెడతారు, అడ్డుకుంటారు, లేదా రాజకీయం చేస్తారు. అలాంటి మత రాజకీయాల మధ్య, అలాంటి రాజకీయ శక్తుల మధ్య మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకేసారి కనీసం 10 మందికి బాప్తీసం ఇవ్వలేకపోతున్నాం. కానీ మన తెలుగు ప్రాంతంలో అలాంటి ఒక సంఘటన అనేది జరిగింది. ఇప్పుడు కాదు, అది 1878వ సంవత్సరం జూలై 3వ తారీఖు 1878 ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి 10 మైళ్ళ దూరంలో వెల్లంపల్లి గ్రామానికి ఆనుకొని ప్రవహించేటువంటి నది గుండ్లకమ్మ నది. ఆ నదీ తీరంలో ఒక మహా అరుదైనటువంటి కార్యం జరిగింది. అనేక మిషనరీస్ వచ్చారు, స్థానిక సేవకులు వచ్చారు. దానిలో ముఖ్యంగా జాన్ ఎవరెస్ట్ క్లౌ క్లౌగ్ దొరగారు అంటారు. ఇవన్నీ ఈ క్లౌ దొరగారు, అలాగే ఎర్రగుంట్ల పేరయ్య అని ఇంకా అనేక మంది సేవకులు కలిసి ఉదయం 4:30 నుండి 4:30 నుండి సూర్యాస్తమయం వరకు కూడా దాదాపు 2222 మందికి ఒకేసారి, అంటే ఒకే రోజు బాప్తీసం ఇచ్చారు. ఒకే రోజు ఆ చోట బాప్తీసం ఇవ్వడాన్ని ఆ రోజు మనం చూస్తాం. అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. బాప్తీసానికి ముందు క్లౌ దొరగారు ప్రసంగించారు. ఆ తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం ద్వారా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను అని వాక్యాన్ని వివరించారు.
ఈ విషయాలన్నీ చాలా క్లియర్గాను ఈ వాక్యంతో సహా న్యూస్ మీడియాలో అంటే ఆనాటి న్యూస్ పేపర్స్లో కూడా మనం రావడాన్ని చూస్తాం. అంత అద్భుతమైనటువంటి బాప్తీస కార్యక్రమం అప్పుడు జరిగింది. బాప్తీసం తర్వాత విశ్వాసంలో స్థిరంగా ఉండటం గురించి, విశ్వాసం పెంచుకోవడం గురించి వారందరికీ హెచ్చరించారు ఈ క్లౌ దొరగారు. అనేక మంది సువార్థికులు, అనేక మంది సేవకుల సమక్షంలో వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభువును అంగీకరించారు. అలా అంగీకరించి ఈ వెల్లంపల్లి ప్రాంతంలో గుండ్లకమ్మ నది తీరంలోనే, ఈ గుండ్లకమ్మ నదిలోనే బాప్తీసం పొందటం అనేది క్రైస్తవ సంఘ చరిత్రలోనే మరుపురాని సంఘటన. అరుదైనటువంటి మనోహర దృశ్యం అది. సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడే విషయం అది. ఎంతోమంది మిషనరీలు, స్థానిక సేవకులు, అనేకులు చూడడానికి వచ్చిన వాళ్ళు, వాక్యం వినడానికి వచ్చిన వారంతా కూడా అనేక మంది ఉన్నారు. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. అందులోనూ 2222 మంది దేవుణ్ణి అంగీకరించి బాప్తీసం పొందారు ఒకే రోజు. అలాగా 6 వారాల్లో 9000 మంది బాప్తీసం పొందారట. కేవలం 6 వారాల్లో 9000 మంది. ఆ తర్వాత ఇంకా అలా బాప్తీసాలు ఇవ్వటం అనేది, ఆ సువార్తను ప్రకటించడం అనేది చాలా అద్భుతమైన విషయంగా చూస్తాం. 1866లో పేరయ్య అనే వ్యక్తి, 1869లో బెజవాడ పౌలు, బుద్ధీపుడి అబ్రహాం వంటి వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించి సువార్త ప్రకటన చేసి సువార్థికులుగా, సేవకులుగా సేవ జరిపేవారు. 1872లో రెవరెండ్ తింపని అలాగే క్లౌ దొరగారి ద్వారా కూడా రాయపట్నం సెమినారీ ప్రారంభించారు. ఈ రాయపట్నం సెమినార్లోనే సేవకుల్ని తయారు చేశారు. 1876లో మొట్టమొదటి ఈ సెమినారీ క్వాలిఫై అయినటువంటి వారిని సేవకులుగా పంపించారు. సో వీరు అందరూ కలిసి మిషనరీస్ అంతా కూడా వచ్చి ఈ లోకల్గా చేసేటువంటి సేవ చేసేటువంటి వాళ్ళంతా కలిసి ప్రకటించి, దేవుని సువార్త ప్రకటించి గుండ్లకమ్మ నది బాప్తీసాలకు అనేకులను సిద్ధపరిచారు. దీనిలో మిషనరీ పనే కాదు, అక్కడ వారి జీవనోపాధి కోసం, ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం, వారి కరువుల్లోనూ వారి జీవనోపాధి కోసం ఈ క్లౌ దొరగారు బకింగ్హామ్ కాలువ తవ్వించారు. ఆ మొత్తం కాలువ కాదు కానీ మొత్తం కాలువలో కొంత భాగం వీరి కోసం, వీరి జీవనోపాధి కోసం తవ్వించారు. అనేక మంది హరిజనులు, దళితులకు సహాయం చేశారు, వారి జీవనోపాధినికి సహాయం చేశారు. అలా సహాయం చేసి బాప్తీసాలు ఇవ్వలేదు. ఆ టైంలో బాప్తీసాలు ఇవ్వలేదు, కానీ బాప్తీసం కోసం కాదు, వేలాది మందికి జీవనోపాధి అందించడానికి ఆ ప్రయాసపడ్డారు. ఈ జాన్ ఎవరెస్ట్ క్లౌ దొరగారినే తెలుగు అపోస్తులుడు అంటారు. ఈ తెలుగు అపోస్తులను పిలువబడేది ఈయనే, జాన్ ఎవరెట్ క్లౌ. ఈ జాన్ ఎవరెట్ క్లౌ న్యూయార్క్లో జన్మించాడు. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీకి చెందినవాడు. అలా అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ నుంచి తెలుగు వారికి సువార్త ప్రకటించడానికి సౌత్ ఇండియా వచ్చాడు. 1864లో తన భార్య హెర్రెట్ క్లాతో కలిసి ఇండియాకు వచ్చాడు. అతను ఇండియాకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అతను ఒంగోలులో బాప్టిస్ట్ మిషనరీని స్థాపించాడు. ప్రకాశం జిల్లాకు వచ్చాడు. ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మార్చినటువంటి వాళ్ళు, మొట్టమొదటిగా మార్చింది ఎవరినో తెలుసా? ముఖ్యంగా సంపన్నులు. మొదట మార్చింది సంపన్నులనే, బ్రాహ్మణులనే. బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నారట. కాబట్టి బ్రాహ్మణులు, సంపన్నులు దేవుని కొరకు బలంగా నిలబడి విశ్వసించి మారారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ కులం వారితో సహవాసం చెయ్యకూడదని, తక్కువ కులం వారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి హెచ్చరించేవారు. ఈవెన్ చర్చితో సహా, చర్చిలో ఉన్న వాళ్ళతో సహా అనే రూల్ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు అనే రూల్ పెట్టారట. అలా పరిచర్య చేసే వ్యక్తికి అలాంటి అడ్డు విషయాలు చాలా బాధ కలిగించాయి. ఒంగోలు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా భారతదేశంలో కూడా అట్టడుగు వర్గాల వారికి సువార్త అందించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అనేక చర్చిలు నిర్మించాడు, అనేక స్కూల్స్ కట్టించాడు, అనేక మందిని చదివించాడు, అనేక మందికి జీవనోపాధి కలుగజేశాడు, సువార్థికులకు శిక్షణ అందించేవాడు. వేల మంది మార్చబడ్డారు. అందులో భాగంగానే గుండ్లకమ్మ నది ద్వారా 2222 మంది ఒకే రోజు, ఆ తర్వాత 6 వారాల్లో 9000 మంది ఇలా రక్షించబడుతూనే వచ్చారు. అలా పరిచర్య చేసి అనేకులకు సహాయంతో పాటు అనేకులను రక్షించినటువంటి వ్యక్తే ఈ జాన్ ఎవరెట్ క్లౌ. అనేక మంది ఆయన ద్వారా రక్షించబడ్డారు. 1878లో కరువు వచ్చింది. మహాభయంకరమైన కరువు వస్తే వారికి అండగా ఉన్నాడు, చాలా సహాయం చేశాడు. బకింగ్హామ్ కాలువను కొంత భాగాన్ని కట్టించాడు. ఆకలితో అలమటించే వేలాది మంది తెలుగువారికి ఉపాధి అయ్యింది ఆ బకింగ్హామ్ కాలువ. ఈయన చర్చిలో దాదాపు 21,000 మంది ఉంటారంట. 21,000 మంది సభ్యులు ఉండేవారంట. కరువు సమయంలో వారి ఆకలిని, వారి బాధని దేవుడే చూశాడు, దేవుడే రక్షించాడని చెప్పి 9,000 మంది బాప్తీసాలు పొంది రక్షించబడ్డారంట. అంతేకాదు తమ పరిస్థితి బాగుపడిన తర్వాత కూడా 9,500 మంది మాదిగలు బాప్తీసం తీసుకుని దేవుణ్ణి అంగీకరించారట. విగ్రహారాధన, వారి విగ్రహ దేవతలు, వారి కుల దేవతలన్నీ విడిచిపెట్టి సత్య ప్రకటనలో భాగమయ్యారంట. వాళ్ళు సువార్థికులుగా వాళ్ళు కూడా భాగమయ్యారు. 1893లో భార్య చనిపోయింది. 1910లో ఆయన కూడా చనిపోయాడు.
ఆయన సమాధి నేటికి కూడా కనిపిస్తుంది ఉంది. 1936లో 350 బాప్టిస్ట్ చర్చిలు, 3 లక్షల కమ్యూనిటీలు ఉన్నాయే ఆయనవే. వీరంతా కూడా అనగారిన, బహిష్కరించబడిన వారే ఆదరించబడ్డారు. వీళ్ళంతా కూడా వెలివేతలతోనూ, దౌర్జన్యాలతోనూ, దాడులతోనూ, అస్పృశ్యతోనూ నలిగి ఊరవతల బ్రతికినటువంటి వాళ్ళనే చేరదీశాడు, ఆదరించాడు. ఆ వారి ద్వారానే అనేక కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. అందుకే నేటికి కూడా ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేసినటువంటి ఆయా ప్రాంతాల్లో బాప్టిస్ట్ చర్చిలు ఎక్కువ ఉంటాయి. అంతేకాదు ఇలాంటి ఆదరించబడిన వాళ్ళే క్రైస్తవులుగా ఎక్కువ ఉన్నారు. అందుకే ఇవన్నీ తెలుగు అపోస్తులుడు అంటారు. తెలుగు వారికి గొప్ప సువార్త అందించినటువంటి వ్యక్తిగా పిలుస్తారు ఈ జాన్ ఎవరెట్ క్లో. కాబట్టి ఈ విషయం అంతా మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ గుండ్లకమ్మ నది బాప్తీసాల యొక్క అద్భుతమైనటువంటి విషయము, అలాగే తెలుగు అపోస్తులుడిగా పేరొందిన ఈ జాన్ ఎవరెట్ క్లో గారి గురించి కూడా ఈ విషయం అంతా ఈ వీడియోలో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఈ మంచి విషయాలన్నీ ఇతరులకు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా కూడా మనం మంచి సువార్తలో ఉన్న వాళ్ళం అవుతాం. మీకు ఏదైనా సందేహాలున్నా, ఏదైనా సమస్యలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద నంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మీ కానుకలు, విలువైనటువంటి సహాయాలు ఏమైనా పంపించాలంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, పంపించండి. ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.